ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరిగింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా మొదటిది ఇండియా గెలిచింది, రెండవది ఆస్ట్రేలియా గెలిచింది. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 356 మ్యాచీలతోటి ప్రపంచంలోని అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా రికార్డుకెక్కింది. 355 మ్యాచ్లు సూజీ బేట్స్ న్యూజిలాండ్ క్రికెటర్ని అధిగమించి ఈ ఫీట్ సాధించింది. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బీత్ మూని, జార్జియా వోల్ బ్యాటింగ్ రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు. 48 రన్స్ కొట్టారు. 6 ఓవర్లకి ఒక్క వికెట్ కూడా పడలేదు. 8వ ఓవర్లో జార్జియా వోల్ 31 బాల్కి హాఫ్ సెంచరీ చేసింది. 10 ఓవర్లకి 86 రన్స్ కొట్టారు. జార్జియా వోల్ 68, 39 బాల్కి, బీత్ మూని 20, 21 బాల్తో ఆడుతున్నారు. టీ20లో ఆస్ట్రేలియా తరపున బీత్ మూని హైయెస్ట్ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ తోటి 3405 రన్స్. మ్యాక్లానింగ్ 3404 రన్స్ తోటి టాప్లో ఉండగా దాన్ని అధిగమించింది. 15వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో బీత్ మూని అవుట్ అయింది. 15 ఓవర్లకి 129 రన్స్ కొట్టారు. ఒక వికెట్ పడింది. జార్జియా వోల్ 81 రన్స్ కొట్టింది 50 బాల్స్కి. 17వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో మరో వికెట్ పడింది. జార్జియా వోల్ 88 రన్స్ కొట్టింది 57 బాల్కి. 11 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. చివరి 3 ఓవర్లో రన్స్ తక్కువగా వచ్చాయి, వికెట్లు పడ్డాయి. 20వ ఓవర్లో శ్రీచర్ని బౌలింగ్. చివరి 2 బాల్కి ఇద్దరు క్రికెటర్లు రన్అట్ అయ్యారు. 20 ఓవర్లకి 163 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. 163 టార్గెట్ తోటి ఇండియా బ్యాటింగ్ దిగింది. షఫీల్ వర్మ, స్మృతి మందాన బ్యాటింగ్ రాగా ఆష్లీ గార్నర్ బౌలింగ్ వేసింది. ఓపెనింగ్లో ఇద్దరు బాగా ఆడారు. 6 ఓవర్లకి 54 రన్స్ కొట్టారు. స్మృతి మందాన 23, 15 బాల్కి, షఫీల్ వర్మ 28, 21 బాల్కి. 7వ ఓవర్లో మోనాలిక్స్ బౌలింగ్లో షఫీల్ వర్మ అవుట్ అయింది. 29 రన్స్ కొట్టింది 23 బాల్కి. తర్వాత జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మందాన వరుసగా అవుట్ అయ్యారు. 10 ఓవర్లకి 71 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్లు కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 15 ఓవర్లకు 108 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. రిచా ఘోష్ 14, 15 బాల్కి, హర్మన్ ప్రీత్ కౌర్ 23 రన్స్ 22 బాల్కి. 4 ఓవర్లకి 44 రన్స్ కొట్టాలి. 17వ ఓవర్లో కిమ్ గ్రాత్ బౌలింగ్లో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. 36 రన్స్ కొట్టింది 30 బాల్కి. 18వ ఓవర్లో గార్నియర్ బౌలింగ్ వేసింది. 2 వికెట్లు పడ్డాయి. దీప్తి శర్మ, రిచా ఘోష్. 19వ ఓవర్లో సదర్లాండ్ బౌలింగ్ వేసింది. 2 వికెట్లు పడ్డాయి. అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్లు. 20 ఓవర్లకి 144 రన్స్ కొట్టారు. 9 వికెట్లు పడ్డాయి. 19 రన్స్ తేడాతోటి ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1-1 తోటి సిరీస్ సమ్ అయింది. 3వ మ్యాచ్ 21వ తేదీ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారు సిరీస్ సొంతం చేసుకుంటారు.